శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మన భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథల నుండి మరో చిలిపి ముచ్చటతో మీ ముందుకొచ్చాను. ఈ ప్రహసనం పేరేంటంటే అత్తగారు పర్సనాలిటీ. ఈ ఆలస్యం దేనికి కథలోకి వెళ్ళిపోదాం. వెంకట్ వచ్చాడు నెల్లూరు నుంచి. వాణ్ణి చూసిన వెంటనే ఎవరికైనా నవ్వొస్తుంది. ఎందుకు అంటే చెప్పలేం. కొంతమందిని చూడగానే నవ్వొస్తుంది. మరి అలాంటి వాళ్ళ ఆకారాలు కూడా తమాషాగానే ఉంటాయి. వెంకట్ గట్టిగా గాలి కొడితే పడిపోయేంత సన్నంగా ఉంటాడు. మరీ పొట్టి కాదు, పొడుగు కాదు. పాలిపోయిన తెలుపు రంగుతో, కాస్త ఎత్తుపళ్లతో. సడన్ గా చూస్తే ఒక కర్రకు 2 చేతులు కాళ్లు తగిలించినట్లు ఉంటాడు. పర్సనాలిటీ లేని వెంకట్ చూడ్డానికి 16 ఏళ్ల వాళ్ళ ఉంటాడు. అసలు అతనికి 27 ఏళ్లంటే ఎవరూ నమ్మరు. పెండ్లీడు దాటిపోతుందని అందరూ అంటూ ఉంటే ఆ బెంగతో వెంకట్ ఇంకా చిక్కి శల్యం కావడం మొదలెట్టాడు. మద్రాసులో వాడి అక్కా బావ వాళ్లంతా ఉన్నందువల్ల నెలకు కనీసం 2 తడవలైనా మద్రాసు వస్తుంటాడు. వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి మా అత్తగారిని చూసి కాసేపు కబుర్లు చెప్పి వెళ్తుంటాడు. వెంకట్ మా అత్తగారి అక్క కూతురు మనవడు. వెంకట్ వచ్చినప్పుడల్లా అదేమిట్రా వెంకు, నీ ముఖం రాను రాను పెంకులాగా తయారవుతోంది. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు. మీ నాన్న నీకు పెళ్లి పేరంటాలు చేయదలుచుకోలేదా? నీకు ఉద్యోగం దొరికి కూడా 2 ఏళ్లయింది. ఇంకా ఎందుకు ఆలస్యం అని అడుగుతుంటారు మా అత్తగారు. అప్పుడే ఏం తొందరలే అవ్వా అని వెంకట్ పైకి అలక్ష్యంగా అన్నా కూడా లోపల వాడు పెళ్లి దిగులతో కుమ్మిలిపోతున్నాడని మా అందరికీ తెలుసు. 2 ఏళ్ల క్రితం వెంకట్ అన్న పెళ్లి కావడం, భార్య తరపు వాళ్లు పిల్లను అత్తగారింటికి పంపకుండా అల్లుణ్ణే ఇల్లడానికి రమ్మనడం, 1 ఏడాది క్రితం పెళ్లైనా వెంకట్ అక్క కాపురం ఇంకా కుదుట పడకపోగా కోర్టు దాకా వెళ్లడం. ఆ గొడవలతో సతమతమవుతున్న వెంకట్ తల్లిదండ్రులు వెంకట్కి అసలు పెళ్లి చేయం పొమ్మన్నారు. అక్క పెళ్లి అట్లా, అన్న పెళ్లి ఇట్లా అయిందని నా పెళ్లి సంగతి ఆలోచించడం మానేశారవ్వా అన్నాడు ఒకసారి వెంకట్. వాడు పాపం ఎంత బాధపడుతున్నాడో మా అత్తగారి దగ్గర కూర్చుని చెప్తూ ఉంటే ఆమెకే కాకుండా విన్న మాకు కూడా జాలి వేసేది వాడి పరిస్థితికి. ఇలాంటి మొండి పెళ్లి కేసులు టేకప్ చేయడంలో సరదా పడే మా అత్తగారు, చీ పిచ్చికుంక, దిగులు పడవాక, మంచి సంబంధం నీకు నేను చూస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ వెంకట్కి హామీ ఇచ్చారు. వెంకట్ మా అత్తగారి మాటలకు పొంగిపోయాడు. ఇక ప్రతిసారి వచ్చినప్పుడంతా మా అత్తగారికి మర్చిపోకుండా కలకండ, ద్రాక్ష, కమలా పండ్లు తెచ్చి ఇవ్వడం మొదలెట్టాడు. వాడి భక్తికి మెచ్చినంత అన్నట్లు మా అత్తగారు వారం రోజులు తిరగకుండానే ఓ సంబంధం చూశారు. ఈ సంగతి వెంకటకి చెప్తూనే వాడి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి పైకి కనిపించకుండా ఉండడానికి నానా తంటాలు పడ్డాడు. 2 అంగుళాల వెడల్పు, 12 అంగుళాల పొడవు గల మునక్కాడ లాంటి వాడి ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ దాగదు. మరి పిల్లనెప్పుడు చూసొద్దాన్రా అని అడిగారు మా అత్తగారు. నాన్నను కనుక్కోండవ్వా, ముందుగా మేము వెళ్లకూడదంటారు నాన్న. అన్న పెళ్లికి కూడా పిల్లను మొదట నాన్నే వెళ్లి చూసొచ్చారు. పెళ్లయిన దాకా ఆ పిల్ల మా అన్నను చూడనే లేదు. మమ్మల్ని ముందుగా చూస్తే ఏ తండ్రి పిల్లనివ్వడట, పిల్ల చేసుకోదట. నాన్న మరీ అన్యాయంగా మాట్లాడతారవ్వా అని వెంకట చెప్తూ ఉంటే, ఇదేం విడ్డూరంరా, పెళ్లంటే 100 ఏళ్ల పంట, కండ్లకు గంతలు కట్టి చేస్తారా ఆ పెళ్లిడుట. అందుకేరా మీ అన్న పెళ్లి అట్లా అయింది. అసలు పెళ్లి చూపులంటూ లేకపోతే పిల్ల నీకు నచ్చొద్దా, పిల్లకు నువ్వు నచ్చొద్దా? పిల్ల ఒప్పుకుంటే చాలవ్వా, నేను చూడక్కర్లా అన్నాడు వెంకట్ దిగులుగా. మన్నాడే మా అత్తగారు వెంకట్ తో సహా గూడూరు వెళ్లారు పిల్లను చూసి రావడానికి. ఆ రాత్రే తిరిగి వచ్చారు చిరుబురులు ఆడుకుంటూ. మా అత్తగారు, వెంకట్ షేక్స్పియర్ ఫోజులో కనిపించాడు. ఏవిడి సంగతి అంటే వెంకట్ కంటే ఆ పిల్ల 6 ఏళ్లు పెద్దదట. వివరాలు తెలుసుకోకుండా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చారు. ఛార్జీలు దండగైనాయంటూ విసుక్కున్నారు. వెంకట్ జీవితంలో తొంగి చూసిన వెలుగురేఖ మళ్లీ మాయమైంది. అక్కడే ఇంకో పిల్ల ఉందంటే వెళ్లి చూశారట మా అత్తగారు. ఆ పిల్ల అన్ని విధాలా బానే ఉందట, కానీ వెంకట్ని చూడగానే అసలు నాకు పెళ్లే వద్దు అనేసిందిట. మా అత్తగారు వెంకట్ కోసం మళ్లీ 2-3 సంబంధాలు చూశారు. ఏ పిల్లని చూడబోయినా వెంకట్ని చూసిన వెంటనే మాకు పెళ్లి వద్దు అనడం మొదలెట్టారు. మరీ ఇంత గాలికి పడిపోయేంత సన్నంగా ఉంటే ఎట్టారా? ఏదో పర్పాలిటీయా పర్సనామాలిటీయా ఎత్తుభారం నాకేం తెలుసు. ఎవళ్ళు చూసినా నీకా పర్సాలిటీ లేదంటున్నారా? ఏదన్నా తిని కాస్త బలం పట్టు అన్నారు మా అత్తగారు. వెంకట్కి ఇది కొత్త సంకటం పట్టుకుంది. ఏం తింటే బలం పడతారు, లావవుతారు, పర్సనాలిటీ వస్తుంది అంటూ కనిపించిన వాళ్ళందరినీ అడిగాడు వెంకట్. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. వారం రోజుల తర్వాత వెంకట్ ముఖం లోతుకు ఈడ్చుకుపోయి గుడ్లు బయటకొచ్చి పళ్ళు మరి కాస్త పైకొచ్చి నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు. వెంకట్ చేతిలో మందు సీసా చూసి, ఏమైందిరా ఇట్లా ఈడ్చుకుపోయావేమిటి, ఉన్న పర్సనాలిటీ కూడా పూడ్చిపెట్టుకుపోయిందే అని అడిగారు మా అత్తగారు ఆశ్చర్యపోతూ. వాడు చెప్పలేక చెప్పాడు. బాగా బలం పట్టి లావు కావాలంటే ఏం తినాలి అని ఎవరినో అడిగితే రోజు పొద్దుటే 1/2 సేరు వెన్న తినమన్నారట. అంతే. మన్నాడు పొద్దుటే అతి బలవంతంగా 1/2 సేరు వెన్న మింగేట.
అవ్వా ఇదేం అన్యాయంరా, ఇట్లా ఎవరైనా చేస్తారా? ఆ చెప్పిన తలమాసిన వాడెవడు అంట. అర్ధసేరు వెన్న ఇంకేమైనా ఉందా? కడుపు దోక్కుపోతూ అదే అవ్వా జరిగింది. తిన్న వెంటనే కడుపులో పోట్లు, దాంతో కూడా మా నాన్న తిట్లు. ఆ తపన ఆరాటానికి తట్టుకోలేక నేల మీద పడి పొర్లటం మొదలెట్టాను అని వాడు చెప్తూ ఉంటే మా అత్తగారు ఇక ఆపుకోలేక నవ్వడం మొదలెట్టారు మూతి మీద వేలుంచుకుని. ఒరే, ఇక ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులేవి చేయవాక. నీకున్న పర్సాలిటీతో నీ పెళ్లి ఎట్టాగో నేను చేస్తా గాని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఒళ్ళు పాడు చేసుకోవాక అంటూ చీవాట్లేశారు మా అత్తగారు. వెంకట ఉద్యోగం మద్రాసుకు మార్పించుకున్నాడు. ఆ శుభవార్త మా అత్తగారితో చెప్పడానికి వచ్చాడు. ఆ రోజే కలకత్తా నుండి మా అత్తగారి అన్న మనవడు కర్ర వచ్చాడు. వాడి పూర్తి పేరు శేఖర్. వాడికి ఉద్యోగం ఉత్తర హిందుస్థానంలో దొరికేసరికి అక్కడి వాళ్ల పేర్లకు తగినట్లుగా ఎస్ ఖర్ అని మార్చుకున్నాడు. వాడు ఉద్యోగంలో ప్రవేశించిన 2 ఏళ్లలోనూ 5 ఉద్యోగాలు మార్చాడు. అంత దూరాన్ని నుంచి రావడానికి ఛార్జీలు దండగవుతాయని సెలవులు కూడా అక్కడే గడిపేవాడు. వాళ్ళమ్మ వాళ్ళ చూడాలని గోలెత్తుతూ ఉంటే వచ్చాడు. వాడికెందులోనూ స్థిర బుద్ధి లేదని మా అత్తగారికి వాడంటే అట్టే మంచి అభిప్రాయం లేదు. పైగా వెంకట్లాగా చెప్పినట్లు వినే స్వభావం కాదు వాడిది. ఎదిరించి మాట్లాడతాడు. స్వతంత్ర భావాలు కల గేయ కవి ఖర్. దారిన పోయే ఆడపిల్లల మీదంతా గేయాలు వ్రాసి పారేస్తుంటాడు. నీ ఎదలో నా రోదా, నీ మదిలో నా సోదా అంటూ ఏమిటేమిటో వ్రాస్తుంటాడు. వాడికి సంగీతం అంటే పిచ్చి. తనకు కాబోయే పెళ్ళాం బాగా పాడే పిల్ల కావాలి అంటాడు. అది మామూలు పాట కాదు, లతాలాగా పాడాలి అంటాడు. తను వ్రాసిన గేయాలన్నీ తన భార్య గానం చెయ్యాలంటాడు. నీకు రాబోయే పెళ్ళాం నీ ఎదురుగా కూర్చుని పాడుతుంటే వంట వార్పు ఎప్పుడు చేస్తుందిరా అని అడుగుతుంటారు మా అత్తగారు. వంటెందుకవ్వా, వార్పెందుకవ్వా, పాడే పెళ్ళామే నా నోముల పంటవ్వా అంటూ గేయ ధోరణిలో ఆమెకు చెప్తూ ఉంటాడు. వసపోసిన పిట్టల్లే 24 గంటలు మాట్లాడే ఖర్ వచ్చిన 4 రోజుల్లోనే వెంకట్కి ఆప్తమిత్రుడయ్యాడు. నల్లగా పొట్టిగా లావుగా ఉండే ఖర్ను చూసి నీకేమయ్యా మంచి పర్సనాలిటీ ఉంది అంటుండేవాడు వెంకట్ లోపల ఈర్ష్యపడిపోతూ. వాళ్ళిద్దరికి రేలంగి రమణారెడ్డి అంటూ పేరు పెట్టారు మా ఇంట్లో అందరూ. ఒకరోజు పెరటివైపు మామిడి చెట్టు కింద ఏదో చదువుకుంటూ కూర్చున్న ఖర్ దగ్గరికి వెంకట్ పరిగెత్తుకొచ్చాడు. ఒరే ఖర్, నేను ఒక అమ్మాయిని చూసొస్తున్నాన్రా అన్నాడు. ఖర్ పుస్తకం పక్కన పడేసి వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, పెళ్లి చూపులకు వెళ్ళొస్తున్నావన్నమాట అన్నాడు వెంకట్ని అభినందిస్తూ. క్షణంలో వెంకట్ ముఖం ముడుచుకుపోయింది. నాకంత అదృష్టం ఎక్కడిదిరా, ఆ అమ్మాయిని మౌంట్ రోడ్ మీద పోతుంటే చూశాను. ఎంత అందంగా ఉందనుకున్నావు, నువ్వు చూసినట్లయితే వెంటనే ఓ గేయం రాసేవాడివి ఆ అమ్మాయి మీద అని వెంకట్ చెప్తూ ఉంటే ఖర్ సీరియస్ గా కళ్ళు మూసుకున్నాడు. ఏది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఓసారి వర్ణించు, ఆ పిల్ల ఎట్లాంటిదో, ఏ జాతి స్త్రీయో తేల్చేస్తాను అన్నాడు ఖర్. వెంకటికి అర్థం కాక అయోమయంగా చూస్తూ, చూడటానికి బ్రాహ్మణ జాతి లాగానే కనిపించిందోయ్. ఖర్ కళ్ళు తెరిచాడు. ఓరి చవట, జాతి అంటే అది కాదోయ్, స్త్రీలలో పద్మిని శంఖిని అనే జాతులున్నాయి. సరే అవన్నీ నీకు తెలియలే, అసలు ఆ అమ్మాయి ఎట్లా ఉంది చెప్పు. మళ్లీ కళ్ళు మూసుకుని ఆలోచించడం మొదలెట్టాడు ఖర్. సన్నగా నాజుగ్గా ఉంది. వయసు సుమారు 16 లేక 18 లోపు. రంగు చామన ఛాయగానే ఉంది. ముఖం రౌండా కోలా, రౌండు. కండ్లు అంత పెద్దవి కాకపోయినా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ముక్కు బావుంది, సన్నగా పొడుగ్గా ఉండే మిరపకాయలాగా ఉంది. అప్పా చంపావురా. ఖర్ కళ్ళు తెరిచాడు. శివుడు 3వ కన్ను తెరిచినట్టు. మిరపకాయ వెట్రా, నీ టేస్ట్ తగలడ్డట్టుంది. ఏ జాజి మొగ్గలాగానూ మల్లె మొగ్గలాగానూ ఉంది నేడవరాదు. నువ్వు కవివి, నాకేం తెలుసురా అదంతా. నుదురు ఎలా ఉంది? ఖర్ మళ్ళా కళ్ళు మూసుకున్నాడు. చిన్న నుదురే, ముందు పక్క జుట్టు బ్రష్ లాగా ముఖాన్ని పడుతోంది. ఖర్ మళ్ళా కళ్ళు తెరిచాడు. ఒరే, నీ చొప్పదంటు వనంతో చంపుతున్నావురా. బ్రష్ ఏమిట్రా? షేవింగ్ బ్రష్. ముందు వైపు ముంగుర్లు ముఖాన ముచ్చటగా పడుతున్నాయి అని అఘూరించరాదు. అదేలే, అట్లాగే అనుకో. మళ్ళా కళ్ళు మూసుకున్న ఖర్ కనుబొమ్మలు చిట్లించి కోల ముఖం, చిన్న కళ్ళు, సన్నని ముక్కు, ఆ పెదాలు కాస్త లావుగానే ఉన్నాయి. ఒక్క చిటికేసి కళ్ళు తెరిచాడు ఖర్. ఇక చెప్తా విను, ఆ అమ్మాయికి 30 ఏళ్లకు తక్కువ ఉండవు. వెంకట్ గుడ్లు మిటకరించి 18 అనేలోగానే షటప్ యూ ఫూల్, నీకేం తెలుసురా, ఆడదాని వయసు చెప్పడం అసాధ్యమైన విషయం. విను, ఒక్కడే స్పెషలిస్ట్ ఇట్లా చూశానంటే అట్లా చదివేస్తాను. ఏ ఆడదాన్నైనా సరే. నువ్వు చూసిన ఆడది శంఖిని జాతి స్త్రీ. బహు కోపిష్టి, బహు అహంకారి, బహు అసూయాపర్రాలు, బహు అలంకారాపేక్ష కలది. చూసావా, నీ చచ్చువన్నంతోనే ఇంత వన్నని చెప్పిన వాణ్ణి నేరుగా చూస్తే వెంటనే ఓ గేయం గీకేసేవాణ్ణి అని కరి చెప్తుంటే వెంకట్ నిట్టూర్పు విడిచి, నీకేం నాయనా మంచి పర్సనాలిటీ ఉంది. ఎవరైనా పిల్లని తెచ్చి నీ కాళ్ళ మీద పడేస్తారు. ఏరి కోరి చేసుకోగలవు. అసలు నాకు ఇస్తాననే వాడే లేడే పిల్లని అంటే నాకు పర్సనాలిటీ లేదంటారు. నీకున్న పర్సనాలిటీలో సగం ఇవ్వకూడదు దేవుడు నాకు అంటూ వాపోయాడు వెంకట్. ఒరే తండ్రి, నాది ఒక రోజులో పెరిగిన పర్సనాలిటీ కాదురా. చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరినీ ఏడిపించి వెన్న మీగడలు వేయించుకు తిని హాయిగా పెరిగిన పర్సనాలిటీ. ఒరే, ఆ వెన్న సంగతి నా దగ్గర చెప్పొద్దురా. మొన్న తిని చచ్చి బతికాను. ఇప్పుడు తింటం మొదలెడితే అంతేరా. చిన్నప్పటి నుంచి తిని ఉంటే దాని దారి వేరు. అన్నట్టు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న సన్నగానే ఉంటారు కదూ? అవునరా, కానీ నా అంత సన్నం మా ఇంట్లో ఎవరూ లేరు. అట్లా చెప్పు. ఒరే, ఒక పని చేస్తే నువ్వు మరీ లావు కాకపోయినా ఇంతకంటే
కాస్త పర్సనాలిటీ తెచ్చుకోవచ్చు. ఎట్లారా వెంకట్ ఆతృతగా అడిగాడు. చెప్తాగా, అసలు నువ్వు అన్నం బాగా తింటావా? లేదురా. ఆకలుందా? లేదురా. ఇక ఏదో మా అమ్మ కేకలేస్తుందని 2 ముద్దలు తినలేస్తాను గాని ఆకలి లేదు. అట్లా చెప్పు. ఆకలి లేదంటే నీ శరీరానికి తగిన వ్యాయామం లేదన్నమాట. ఒరే శిష్య, తక్షణం నువ్వు కసరత్ చేయడం మొదలెట్టాలి. కడుపులో రెవరెవమంటూ ఆకలేస్తుంది. ఇక తింటావు చూడు, ఇంకెవరికి అన్నం మిగలదు. అట్లా తింటం మొదలెడితే ఆటోమేటిక్ గా పర్సనాలిటీ వస్తుందిరా అని కరి చెప్తుంటే వెంకట్ ముఖం కాస్త సంతోషంతో వికసించింది. అవునరా, బాగా తింటే పర్సనాలిటీ వస్తుంది అని అందరూ చెప్తున్నారు. కానీ ఆకలిలేకి తినడం లేదు, బలవంతంగా తింటే అరగడం లేదు. దేర్ యు ఆర్ బ్రదర్. అందుకే చెప్తున్నాగా, మొన్న వెన్న ఎందుకు అరగలేదంటావు? లోపల మిషన్ కు తగిన వేడి లేదు. కసరత్ చేసే వాళ్ళ ఒంటి మీద వెన్న పెడితే కరిగిపోతుంది తెలుసా? నువ్వు వెంటనే కసరత్ మొదలెట్టు, నీ పర్సనాలిటీ మారుతుంది. పర్సనాలిటీ అన్నప్పుడల్లా వెంకట ముఖంలో ఆశ కనిపించినా కసరత్ అనేసరికి వెంకట్ గుండె జారిపోవడం మొదలెట్టింది. కసరత్ అంటే దండేలు బస్కీలేగా అన్నాడు వెంకట్. అవన్నీ చేసే ఓపిక తనకెట్లా వస్తుందా అని దిగులుతో. నో, అవన్నీ ఓల్డ్ టైపు, మామూలువి. నేను చెప్పేది పక్కా కసరత్, వెయిట్ లిఫ్టింగ్. అంటే 10 సార్లు పైకి కిందికి బరువెత్తి దించు, 2 స్ప్రింగ్ లాగడం. దానివల్ల నీకున్న పిడికడి ఛాతి బాగా పెరుగుతుంది. ఇట్లాంటివే ఇంకా చాలా ఉన్నాయిలే, చెప్తా. మరి ఆ వెయిట్ లిఫ్ట్ వగైరా నా దగ్గర లేవే అన్నాడు వెంకట్ అయోమయంగా. అదంతా నాకు వదిలేరా, అదెంత పని? నీ రూమ్ కు దగ్గరలోనే ఉన్నాడు కసరత్ చేసే నా ఫ్రెండ్ ఒకడు. వాణ్ణి అడిగి అవన్నీ సాయంకాలానికి నీ రూమ్ కు చేరేయిస్తాగా అన్నాడు కర్. ఎప్పటి నుంచి చేయమంటావు? రేపే, శుభస్య శీఘ్రం అన్నాడు. మరీ నీరసంగా ఉందిరా. అంతా పోతుందిరా, నీ కొత్త పర్సనాలిటీ వస్తుంది. రేపు పొద్దుటే మొదలెట్టి కసరత్. మన్నాడు 11 గంటల ప్రాంతంలో టెలిఫోన్ వచ్చింది. వెంకట్ ను పుత్తూరు వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారని, కసరత్ కోసం వెయిట్ లిఫ్ట్ చేయబోయి ఎముకలన్నీ విరగొట్టుకున్నాడని వెంకట్ స్నేహితుడు టెలిఫోన్ చేశాడు. కర్ర ఈ సంగతి విన్న వెంటనే అంతకుముందు ఇంకా 15 రోజుల దాకా ఉంటానన్నవాడు అర్జెంట్ పని ఉందంటూ ఆ పూటే బయలుదేరి ఊరికి వెళ్లిపోయాడు. మా అత్తగారు వెళ్లి వెంకటని చూసి వచ్చారు. మన్నాడు వెంకట తల్లిదండ్రులు కూడా ఊరి నుంచి వచ్చారు. నెల రోజుల తర్వాత చేతికి మెడకు కట్లు తగిలించుకుని కాళ్ల నిండా కట్లు కట్టుకుని ముందు కంటే కూడా చిక్కి శల్యావస్థలో వచ్చాడు వెంకట్. వెంకట్ని చూస్తేనే పాపం అనిపించింది. వస్తూనే కరుగాడేడి అన్నాడు నీరసంగా. ఊరికెళ్లాడు అని చెప్పాను. కుడి చేతి ఎముక బాగా ఫ్రాక్చర్ అయిందని, కాళ్ల మీదుగా వెయిట్ లిఫ్ట్ జారడంతో కాళ్లు కూడా దెబ్బతిన్నాయి అని చెప్పాడు. నయం కావడానికి టైం పడుతుంది అని చెప్పాడు. మొరటివాడు చేయాల్సింది నాకు చెప్పాడవా కరుగాడు. ఓవైపు ఎముకలు విరిగి నేను బాధపడుతుంటే మా నాన్న తిట్లు. అవమాని వెధవా, ఇంక నీకేం పెళ్ళవుతుందిరా, నీకు ఈ జన్మలో పెళ్లి కాదు అనేసారవ్వా. వాడేదో కోపంలో వాగుతాడు కానీ అంత మాత్రాన్ని పెళ్లి కాకుండా పోతుందా? నెమ్మదిగా నయమవుతుందిలే. లేదవ్వా, ఎముక బాగా విరిగింది, నయమైనా చెయ్యి కాస్త వంకరగానే ఉంటుంది అన్నారు డాక్టర్లు. పోనీలేరా, చెయ్యి వంకరైతే బుద్ధి వంకర అవుతుందా? నీకు తగిన పిల్లనే దేవుడు సమకూరుస్తాడు, దిగులు పడక అంటూ మా అత్తగారు వెంకటని ఊరడించారు. మా అత్తగారి దగ్గరున్న పెళ్లి కాని ఆడపిల్లల లిస్టులో మెల్లకన్ను మడతకాలు ఉన్న ఓ పిల్ల తళుక్కున మెరిసింది ఆమె బుర్రలో. వెంటనే వెంకట చేతికి ఆ పిల్ల కాలికి ముడిపెట్టింది మా అత్తగారు. ఇద్దరికి ఈడు జోడు బాగానే ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆ పిల్లకు బోలెడు ఆస్తి ఉంది, ఇంకేం కావాలి? వెంకట వాళ్ళ అబ్బాయి 7 జన్మలెత్తినా అంత ఆస్తి వరదక్షిణ తేగలడా? కాలు వంకర కూడా అట్టే కనిపించదు, చీర కడుతుంది కనుక. మెల్ల కూడా కొద్దిగానే ఉంది, అది ఎడంకన్ను కనుక అదృష్టం అధికం అని మా అత్తగారు చెప్తుంటే వెంకటని చూసి జాలేసింది. ఒకవేళ రేపు వెంకట చేయి బాగైపోతే అన్నాను. ఆయన అవుడవుడేనే, పైగా చూశాగా 2-3 సంబంధాలు. వీడిని చూడంగానే ప్రతి పిల్ల పెళ్లే వద్దంటుండే. ఇంకేం చేసేది? మరీ వీడిట్లా దిష్టి బొమ్మలా ఉంటే చూస్తూ చూస్తూ లక్షణమైన పిల్లని ఎవరేస్తారే తెలియక అడుగుతా కాని అన్నారు. నీకేందా నిక్షేపంలా ఉన్నావు అని వెంకటతో చెప్పిన మా అత్తగారు. మెల్లకంటి పిల్ల విషయం మెల్లిగా చెప్పారు వెంకటకి. మెల్లకన్ను పిల్ల నాకొద్దు అంటాడేమో అనుకున్నా. ఆశ్చర్యం, ఆ పిల్లైనా నన్ను పెళ్లాడటానికి ఒప్పుకుంటుందా అవ్వా అంటూ దీనంగా అడిగాడు వెంకట్. మా అత్తగారి పని తేలికైపోయింది. ఊరుకోరా పిచ్చి సన్నాసి, మరీ అంత ఇదవుతావేంటి? ఆ పిల్ల చేసుకుంటుంది, దాని తల్లో పేను చేసుకుంటుంది. ఏం గాను చేసుకోక దానికి మెల్లకన్ను ఉళ్ళా, దాన్ని మాత్రం ఎవరు చేసుకుంటారేంటి అని మా అత్తగారు అంటుంటే వెంకట ముఖంలో మార్పు కనిపించింది. మరీ ఎక్కువ మెల్లనా అవ్వా అన్నాడు వెంకట్ కాస్త అయిష్టంగా. అబ్బే, మాట సామెత కన్నా గాని ఎడం కంట్లో ఎంత మెల్ల ఉంటే అంత అదృష్టం అంటారా? దానికి తగ్గట్టే బోర్డుడాస్తి. సరే మీ ఇష్టం అవ్వా అనేశాడు వెంకట్. వెంకట తండ్రికి మెల్లకంటి పిల్ల సంబంధం గురించి మా అత్తగారు చెప్పేసరికి ఆస్తిపాస్తులు చూసి పెద్దవారు మీ ఇష్టం, వాడు మంచి చెడ్డలు మీకు తెలియదేముంది అనేశాడు. దాంతో వెంకట పెళ్లి సగమైనట్లే సంతోషపడ్డాం అందరం. అంతేలే, కళ్యాణం కక్కు ఆగదంటారు, దేనికైనా వేళ రావాలి కదా అన్నారు కదా.
మెల్లకంటి పిల్ల తల్లిదండ్రులు పిల్లవాడిని చూడాలి అన్నారు. ఆ గండం లేకుండా మూడు ముళ్ళు పడేద్దామని చూచిన మా అత్తగారు చిక్కుల్లో పడ్డారు. పైగా ఒంటి నిండా కట్లు కట్టి కట్లపాములా కనిపిస్తున్న వెంకట్ను పెళ్లి చూపులకు ఎట్లా తీసుకెళ్తాం? పోనీ కట్లు విప్పేసిన దాకా ఆగమంటే ఈ లోపల వాళ్ళకి ఇంకో సంబంధం కుదిరితే ఇది కూడా చేయి జారిపోతుంది అని అనుమానం కలిగింది మా అత్తగారికి. ధైర్యం చేసి వెంకట్ని పెళ్లి చూపులకు తీసుకెళ్లడానికి నిశ్చయించుకున్నారు కట్లతో సహా. మర్నాడు సాయంకాలం పెళ్లి చూపులకు వెళ్ళొచ్చారు. ఆ మెల్లకంటి పిల్ల కూడా వెంకట్ను చూస్తూనే అసలు నాకు పెళ్లి వద్దు అన్నదట. ఆ మెల్లకంటి పిల్లని కాసేపు తిట్టిపోశారు మా అత్తగారు. వెంకట్ కోసం చూశాను, రాలేదు. వాడి అవమానంతో ముఖం తప్పించాడు అని గ్రహించాను. మన్నాడు కర్ వాళ్ళమ్మ సడన్ గా బండి దిగింది. వస్తూనే మా అత్తగారిని కౌగలించుకుని కర్ హాస్పిటల్లో ఉన్నాడు అని ఏడ్చేసింది. ఏమైంది అని అడిగితే చెప్పుకొచ్చింది ఆమె. కర్ స్నేహితుడెవరో కర్ని ఏడిపించడానికి ఎవరో పాట పాడే పిల్ల ఉందని చెప్పాట. కర్ వెంటనే ఆఫీసుకు సెలవు పెట్టి ఆ పిల్లని చూడటానికి వెళ్ళాట. ఆ పిల్ల ఎవరో ముస్లిం పిల్లట. సినిమాల్లో వేషాల కోసం వచ్చిందిట. మరి ఏమైందో ఏమో, వీడేమడిగాడో ఏం జరిగిందో మరి. దానికో రౌడీ మేనమా ఉన్నట్ట. కర్ని పట్టుకుని చావుగొట్టి వదిలిపెట్టాట. హాస్పిటల్లో ఉన్న కర్ని చూసి అక్కడ ఉద్యోగం మానిపించి వెంట తీసుకురావడానికి కర్ వాళ్ళమ్మ కలకత్తా వెళ్తూ మా అత్తగారిని కూడా తోడు పిలుచుకెళ్ళడానికి వచ్చింది. సంగీతం పాడే పిల్ల కావాలి కావాలి అని వాడు అంటున్నప్పుడే వీడికి ఇట్లాంటిది ఏదో జరుగుతుందని నాకు అనిపించిందే అన్నారు త్రికాల జ్ఞానం గల మా అత్తగారు. విన్నారుగా ఈ అత్తగారు పర్సనాలిటీ అనే సరదా ప్రాసనాన్ని. వచ్చే వారం ఇటువంటిదే మరో సరదా ముచ్చటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.